ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. మన సంస్కృతిలో ఎంతో గొప్ప పండుగ ఉగాది. ఈరోజు మనం ఉగాది పండుగ ఎలా వచ్చింది, సృష్టి ఎలా ప్రారంభమైంది, మహావిష్ణువు అవతారం ఎలా జరిగింది, శ్రీరాముడు ఎలా జన్మించాడు, సీతాదేవిని ఎలా వివాహం చేసుకున్నాడు, రావణుడు ఎలా సీతమ్మను అపహరించాడు, చివరికి ధర్మం ఎలా గెలిచింది అన్న కథను తెలుసుకుందాం. పురాణాలు చెబుతున్నాయి, ఈ సృష్టి మొదట్లో అంతా చీకటి, నిశ్శబ్దం మాత్రమే ఉండేది. ఆ సమయంలో పరమాత్మ అయిన మహావిష్ణువు అనంత సముద్రంలో ఆదిశేషుడిపై విశ్రాంతిగా ఉన్నాడు. ఆయన నాభిలోనుంచి ఒక తామరపువ్వు వెలిసింది. ఆ తామరపువ్వుపై బ్రహ్మదేవుడు జన్మించాడు. మహావిష్ణువు బ్రహ్మదేవునికి సృష్టికార్యం చెయ్యమని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు బ్రహ్మదేవుడు లోకాలను, పర్వతాలను, నదులను, చెట్లను, జంతువులను, మనుషులను సృష్టించాడు. కాలం ప్రారంభమైంది, ఋతువులు ప్రారంభమయ్యాయి, జీవజాలం ప్రారంభమైంది. ఆ సృష్టి ప్రారంభమైన రోజునే ఉగాది అని మన పూర్వీకులు చెబుతారు. అందుకే ఉగాది అంటే యుగానికి ఆది, అంటే కొత్త కాలానికి ప్రారంభం. కాని సృష్టి సజావుగా నడవడానికి ధర్మం ఉండాలి. ధర్మం తగ్గిపోతే లోకంలో అశాంతి పెరుగుతుంది. అప్పుడు మహావిష్ణువు అవతారాలు తీసుకుంటాడు. ధర్మాన్ని కాపాడటానికి ఆయన ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. ఆ అవతారాల్లో ఎంతో పవిత్రమైన అవతారం శ్రీరామావతారం. త్రేతాయుగంలో ఒక సమయంలో రావణుడు అనే రాక్షసుడు చాలా బలవంతుడిగా ఎదిగాడు. అతను గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందాడు. ఆ వరాల బలంతో దేవతలను, ఋషులను, ప్రజలను భయపెట్టడం మొదలుపెట్టాడు. యజ్ఞాలు జరిగితే వాటిని భంగం చేసేవాడు. లోకంలో భయం పెరిగింది. అప్పుడు దేవతలందరూ కలిసి మహావిష్ణువును ప్రార్థించారు. ప్రభూ, ఈ రావణుడి అహంకారం పెరిగిపోయింది, ప్రజలు చాలా బాధపడుతున్నారు అని వేడుకున్నారు. అప్పుడు మహావిష్ణువు ఇలా అన్నాడు: నేను మనుష్యుడిగా జన్మించి రావణుణ్ణి సంహరిస్తాను. అలా అయోధ్య అనే పవిత్రమైన రాజ్యంలో దశరథ మహారాజు ఇంట శ్రీరాముడు జన్మించాడు. దశరథ మహారాజుకు చాలా కాలం పిల్లలు లేరు. అందుకే ఆయన యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞఫలంగా 4 కుమారులు జన్మించారు: రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వారిలో పెద్దవాడు రాముడు. రాముడు చిన్నప్పటినుంచే ఎంతో వినయశీలి. తల్లిదండ్రులను గౌరవించేవాడు, గురువులను గౌరవించేవాడు, ప్రజలను ప్రేమించేవాడు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడు. రాక్షసులు యజ్ఞాలను భంగం చేస్తున్నారని చెప్పాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో కలిసి ఆయనతో వెళ్ళాడు. అక్కడ తాటక అనే రాక్షసిని సంహరించాడు. యజ్ఞాలను కాపాడాడు. తరువాత వారు జనకమహారాజు రాజ్యానికి వెళ్లారు. జనకమహారాజు కుమార్తె సీతాదేవి. ఆమె ఎంతో పవిత్రమైనది. ఆమెను వివాహం చేసుకునేవాడికి ఒక పరీక్ష పెట్టారు. శివుడి ధనస్సును ఎత్తి విరిచిన వాడికే సీతాదేవిని వివాహం చేస్తామని చెప్పారు. చాలా రాజులు ప్రయత్నించారు, కాని ఎవ్వరూ ఆ ధనస్సును కదిలించలేకపోయారు. అప్పుడు రాముడు వచ్చి ఆ ధనస్సును ఎత్తి విరిచాడు. అలా రాముడు సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత వారు అయోధ్యకు తిరిగి వచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత దశరథ మహారాజు రాముణ్ణి రాజుగా చెయ్యాలని నిర్ణయించాడు. కాని ఒక పరిస్థితి కారణంగా రాముడు 14 సంవత్సరాలు అడవికి వెళ్లాల్సి వచ్చింది. రాముడు తండ్రి మాటను గౌరవించి రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్లాడు. సీతాదేవి, లక్ష్మణుడు కూడా ఆయనతో వెళ్లారు. అడవిలో వారు ఎంతో సాదాసీదాగా జీవించారు. ఒకరోజు రావణుడు మాయచేసి సీతాదేవిని అపహరించాడు. అది రాముడికి చాలా బాధ కలిగించింది. తరువాత రాముడు హనుమంతుడిని కలుసుకున్నాడు. హనుమంతుడు ఎంతో గొప్ప భక్తుడు. అతను సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి సీతాదేవిని చూసి రాముడికి సమాచారమిచ్చాడు. తరువాత రాముడు వానరసేనతో కలిసి సముద్రంపై వంతెన కట్టి లంకకు వెళ్లాడు. అక్కడ జరిగిన యుద్ధం చాలా గొప్పది. రాముడు, లక్ష్మణుడు, వానరసేన ధైర్యంగా పోరాడారు. చివరికి రాముడు రావణుణ్ణి సంహరించాడు. అలా ధర్మం అధర్మంపై గెలిచింది. తర్వాత రాముడు సీతాదేవితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. అక్కడ ఆయన పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత వచ్చిన పాలనను రామరాజ్యం అంటారు. ఆ రామరాజ్యంలో ప్రజలు ఎంతో సుఖంగా జీవించారు.
ఎక్కడా అన్యాయం లేదు, ఎవరూ బాధపడలేదు. ఇదే ధర్మపాలన. ఇదే శ్రీరాముడి గొప్పతనం. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక గొప్ప విషయం. ఉగాది పండుగకున్న అర్థం ఏమిటి? ఉగాది రోజుకు మహావిష్ణువుతో ఉన్న సంబంధం ఏమిటి? శ్రీరాముడితో ఉన్న సంబంధం ఏమిటి? ఉగాది రోజు భూమిపై ఏమేమి మార్పులు జరుగుతాయి? మనం ఆ రోజు ఏమి చెయ్యాలి? ఇవన్నీ మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఉగాది అనే పదం అర్థం తెలుసుకోవాలి. ఉగాది అనే పదం 2 పదాల నుంచి వచ్చింది. యుగం అంటే కాలం, ఆది అంటే ప్రారంభం, అంటే కొత్త కాలానికి ప్రారంభం అన్నమాట. మన తెలుగు సంవత్సరానికి మొదటి రోజు ఉగాది. అందుకే ఈ రోజును చాలా శుభమైన రోజుగా భావిస్తారు. పురాణాలలో ఒక గొప్ప విషయం చెబుతారు. ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని ప్రారంభించాడని. సృష్టి ప్రారంభమైంది అంటే ఏమిటి? కాలం ప్రారంభమైంది, ఋతువులు ప్రారంభమయ్యాయి, జీవజాలం ప్రారంభమైంది. మనకు కనిపించే ఈ భూమి, ఆకాశం, నదులు, పర్వతాలు, చెట్లు, పక్షులు, జంతువులు, మనుషులు ఇవన్నీ ఆ సృష్టిలో భాగం. ఈ సృష్టంతా నడవడానికి కారణం పరమాత్మ అయిన మహావిష్ణువు తత్వమే అని శాస్త్రాలు చెబుతాయి. మహావిష్ణువు ఈ సృష్టిని కాపాడేవాడు, ధర్మాన్ని నిలబెట్టేవాడు. సృష్టి నిలబడాలి అంటే ధర్మం ఉండాలి. ధర్మం తగ్గిపోతే లోకంలో అశాంతి పెరుగుతుంది. అప్పుడు మహావిష్ణువు అవతారాలు తీసుకుంటాడు. ఆ అవతారాల్లో ఎంతో గొప్ప అవతారం శ్రీరామ అవతారం. శ్రీరాముడు ధర్మాన్ని కాపాడటానికి జన్మించాడు. అందుకే ఉగాది రోజున కొత్త సంవత్సరాన్ని ప్రారంభించేటప్పుడు మనం శ్రీ మహావిష్ణువును అలాగే శ్రీరాముణ్ణి స్మరించుకుంటాం. ఉగాది రోజు ప్రకృతిలో కూడా మార్పులు కనిపిస్తాయి. చలికాలం తగ్గిపోతుంది, వసంతకాలం ప్రారంభమవుతుంది. చెట్లకు కొత్త చిగుళ్ళొస్తాయి, మామిడి చెట్లకు పువ్వులొస్తాయి. పూల సువాసన గాలిలో విస్తరిస్తుంది. పక్షులు ఆనందంగా కూస్తాయి. ప్రకృతి మొత్తం కొత్తగా మారినట్టుగా కనిపిస్తుంది. అందుకే ఉగాది కొత్త ప్రారంభానికి సంకేతం. మన జీవితంలో కూడా ఉగాది ఒక కొత్త ఆరంభం. గతంలో జరిగిన కష్టాలను మర్చిపోవాలి. కొత్త ఆశలతో ముందుకు సాగాలి. ఉగాది రోజు మనం చేసే ఆచారాలు కూడా చాలా గొప్పవి. ఉగాది రోజు ఇంకో ముఖ్యమైన ఆచారం పంచాంగ శ్రవణం. పంచాంగం అంటే సంవత్సరంలో జరిగే కాలగమనాన్ని చెప్పే గ్రంథం. పంచాంగంలో తిథులు, నక్షత్రాలు, పండుగలు, శుభ సమయాలు అన్నీ ఉంటాయి. ఉగాది రోజున పండితులు పంచాంగం చదివి వినిపిస్తారు. ఆ సంవత్సరంలో వర్షాలెలా ఉంటాయి, వ్యవసాయం ఎలా ఉంటుంది, ప్రజల జీవితం ఎలా ఉంటుంది అన్న విషయాలు చెబుతారు. ప్రజలు ఆసక్తిగా వింటారు. ఉగాది రోజు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. పిల్లలు పెద్దలకు నమస్కారం చేస్తారు, పెద్దలు వారికి మంచి మాటలు చెబుతారు. ఈ సంవత్సరం నీకు మంచి జరగాలి అని ఆశీర్వదిస్తారు. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఉన్న రోజులు చాలా పవిత్రమైనవి. ఈ రోజుల్లో రామాయణం వినడం, దేవుణ్ణి స్మరించడం చాలా శుభం. శ్రీరాముడు మనకొక గొప్ప సందేశమిచ్చాడు. ధర్మంగా జీవించాలి, సత్యం మాట్లాడాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, ఇతరులకు సహాయం చెయ్యాలి. అలా జీవిస్తే మన జీవితంలో శాంతి వస్తుంది. అందుకే ఉగాది పండుగ మనకొక గొప్ప సందేశం చెబుతుంది. ప్రతి సంవత్సరం మన జీవితంలో కొత్త ప్రారంభానికి అవకాశముంటుంది. ఆ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. మన ఆలోచనలు మంచిగా ఉండాలి, మన మాటలు మంచిగా ఉండాలి, మన పనులు మంచిగా ఉండాలి. అలా జీవిస్తే మన జీవితం ఆనందంగా ఉంటుంది. మన సంస్కృతి మనకిచ్చిన గొప్ప పండుగ ఉగాది. అందుకే ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలి. దేవుణ్ణి ప్రార్థించాలి. అందరికీ శుభాలు కలగాలని కోరుకోవాలి. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఉన్న ఈ 9 రోజులు మన సంస్కృతిలో ఎంతో పవిత్రమైన రోజులు. ఉగాది రోజు కొత్త సంవత్సరానికి ప్రారంభమైతే 9వ రోజు వచ్చే శ్రీరామనవమి ధర్మం జన్మించిన రోజు అని పెద్దలు చెబుతారు. ఈ 2 పండుగల మధ్య ఒక గొప్ప సంబంధముంది. అదే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఉగాది గురించి కొంచెం గుర్తు చేసుకుందామండి. ఉగాది అంటే యుగానికి ఆది, అంటే కొత్త కాలానికి ప్రారంభం. ఆ రోజునుంచే కొత్త సంవత్సరం మొదలవుతుంది. కొత్త ఆశలు మొదలవుతాయి, కొత్త సంకల్పాలు మొదలవుతాయి. మన పూర్వీకులు ఒక గొప్ప ఆలోచనతో సంవత్సరాన్ని ప్రారంభించారు. ముందుగా మనస్సు కొత్తగా మారాలి, ఆ తర్వాత జీవితం కొత్తగా మారాలి అని. అందుకే ఉగాది రోజు మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం, ఉగాది పచ్చడి తింటాం,
పంచాంగ శ్రవణం వింటాం, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటాం. ఇప్పుడు శ్రీరామనవమి రోజు ఏమి జరుగుతుందో తెలుసుకుందాం. ఆ రోజు దేవాలయాల్లో ఎంతో గొప్పగా పూజలు జరుగుతాయి. శ్రీరాముడి జన్మాన్ని గుర్తు చేసుకుంటారు. చాలా చోట్ల సీతారాముల కళ్యాణం చేస్తారు. అది ఎంతో పవిత్రమైన కార్యక్రమం. సీతాదేవి శ్రీరాముడి వివాహం ఎలా జరిగిందో గుర్తు చేసుకుంటూ ఆ కళ్యాణాన్ని జరుపుతారు. దేవాలయాల్లో భజనలు జరుగుతాయి, రామనామం జపిస్తారు. శ్రీరామ జయరామ జయ జయ రామ అని భక్తులు భక్తితో పాడుతారు. ఇంట్లో కూడా చాలామంది పూజలు చేస్తారు. రామాయణం చదువుతారు. శ్రీరాముడి కథలు వింటారు. శ్రీరామనవమి రోజు మరో ప్రత్యేకమైన విషయముంది. ఆ రోజు చాలా చోట్ల పానకం, వడపప్పు నైవేద్యంగా పెడతారు. పానకమంటే బెల్లంతో చేసిన తీపి పానీయం. వడపప్పు అంటే నానబెట్టిన పప్పు. ఇవి వేసవికాలంలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. అందుకే ఆ రోజు దేవునికి కూడా ఇవే నైవేద్యంగా పెడతారు. ఆ రోజు ఉపవాసం ఉండేవారు కూడా ఉంటారు. కొంతమంది పూజ పూర్తయ్యాక మాత్రమే భోజనం చేస్తారు. శ్రీరామనవమి మనకొక గొప్ప సందేశం చెబుతుంది. రాముడు మనకు ధర్మం ఎలా పాటించాలో చూపించాడు. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలాడు. భార్య కోసం అడవులు తిరిగాడు. ప్రజల కోసం రాజ్యాన్ని ధర్మంగా పాలించాడు. అందుకే రాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అంటారు. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఉన్న ఈ రోజులలో మనం కూడా మంచి ఆలోచనలు పెట్టుకోవాలి. దేవుణ్ణి స్మరించాలి. మంచి పనులు చెయ్యాలి. ఇతరులకు సహాయం చెయ్యాలి. అలా చేస్తే మన జీవితంలో కూడా శాంతి, సుఖం వస్తాయి. అందుకే మన పూర్వీకులు ఉగాది తర్వాత శ్రీరామనవమి వచ్చేలా సంవత్సరాన్ని ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది. ధర్మం జన్మించిన రోజు శ్రీరామనవమి. ఈ రెండు పండుగలు మన జీవితానికి దారి చూపే పండుగలు. అందుకే ఈ పండుగలను భక్తితో, ఆనందంతో జరుపుకోవాలి. శ్రీరామచంద్రుడి కృప మీ అందరిపై ఉండాలి. శ్రీరామ జయరామ జయ జయ రామ.